కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను. 7 దాదులను జంపెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించెను. తన 2 హస్తములతో దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలనంద చందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము. పండ్లను వరుసవేది భుజమున శంకు చక్రములు గలవు. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా. వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం. అరికాళ్ళ పద్మములను అన్నియు అమరేను కన్న తండ్రి. నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసి తండ్రి. అన్నెకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా.